సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీలో టీడీపీకి చెందిన దిమ్మలను వైసీపీ నేతలు ధ్వంసం చేయడంపై కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ దిమ్మలు కడ్డీలు ధ్వంసం చేయడం పిరికిపంద చర్యగా భావిస్తున్నామని మండిపడ్డారు. అధికారంలో ఉన్నాం కాబట్టి అణిగిమణిగి ఉన్నామని, చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది కూటమి ప్రభుత్వమేనని ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. పిరికి పందలు దిమ్మెలు పొగలు కొట్టడమో, కడ్డీలు ఉంచుకోవడమో రాత్రులు చీకట్లో చేస్తారు. మనకున్నటువంటి శక్తికి ఈ రకంగా ఆటంకాలు కలిగించేటువంటి ఆలోచన ఉన్నాయి, లేదు అపఘాతాలు కలిగించేటువంటి ఆలోచన ఉన్నాయి. మన శక్తి ముందు వాళ్ళ ఇళ్లలో సంసారాలు చేయగలరా? కానీ మన తత్వం అది కాదు. మన నాయకుడు నేర్పించినటువంటి తత్వం మనకు అది కాదు. మన పార్టీ సిద్ధాంతం అది కాదు. అందుకే ఓర్పుగా ఉన్నాం. చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఈ రోజున వీళ్ళ భవిష్యత్తు అనేది అగమ్య గోచరంగానే ఉంటుంది. పాపం ఎగిరెగిరి పడతా ఉన్నారు. మళ్ళీ వచ్చేస్తామని చెప్పేసి మీకు అందరికీ ఒకటే చెప్తున్నా, మళ్ళీ డీలిమిటేషన్ జరుగుతుంది, మళ్ళీ మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తుంది, మళ్ళీ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వస్తుంది. వాళ్ళకి ఏదన్నా భ్రమలుంటే వాళ్ళు పడనీయండి. ఎప్పుడు భ్రమల్లో బతికేవాడిని మనం ఏం చేయలేము. వాడి గోతి వాడు